నిందితులను 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి 25 గ్రాముల కొకైన్ ను సీజ్ చేశారు. ఢిల్లీ నుంచి విశాఖకి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే నిందితుల్లో ఒక విదేశీయుని గుర్తించారు పోలీసులు. నిందితులను రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో డ్రగ్స్ ముఠా గుట్టు బయటపడింది. 5 నిందితులను 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి 25 గ్రాముల కొకైన్ ను సీజ్ చేశారు. ఢిల్లీ నుంచి విశాఖకి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అలాగే నిందితుల్లో ఒక విదేశీయుని గుర్తించారు పోలీసులు. నిందితులను రహస్య ప్రదేశానికి తరలించి విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. నరేష్, కవిత, విశాఖపట్నంలో ఈరోజు తెల్లవారుజామున 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఒక ముఠాను అదుపులోకి తీసుకున్నారు 3 టౌన్ పోలీసులు. మొత్తం 5 ముఠా సభ్యులు ఉన్నట్లుగా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. పూర్తిగా కూడా ఈ 5లో ఒక విదేశీని సైతం గుర్తించారు. అయితే వీరి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ కొకైన్గా గుర్తించారు. ఈ కొకైన్ను ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి తీసుకుని వచ్చి విశాఖపట్నంలో విక్రయిస్తుండగా ఈ ముఠా గుట్టురట్టయింది. అయితే వీరు ఎంతకాలం నుంచి ఈ విధంగా డ్రగ్స్ను విశాఖకి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు, అదేవిధంగా వీటిని ఏ ప్రదేశంలో కొనుగోలు చేస్తారు, ఎవరికి వీటిని పూర్తిగా కూడా అమ్ముతారు అంశంపై కూడా పూర్తిగా సమాచారం సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. పూర్తిగా ఒక రహస్య ప్రాంతంలో వీరిని ఉంచి విచారిస్తున్నారు పోలీసు అధికారులు. అయితే ఈ ముఠాలో ఉన్న విదేశీయుడు ఎవరు, అతను ఎంతకాలం నుంచి విశాఖపట్నంలో కొన్న కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ప్రశాంత విశాఖపట్నంలో ఒక్కసారిగా డ్రగ్స్ కలకలం అనేది ఒకవైపు గుప్పమని ఉంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఈ మధ్యకాలంలో కొద్ది కాలం నుంచి కూడా సుమారు ఒక ఏడాది కాలం నుంచి విశాఖపట్నంలో అడపాదడప అక్కడక్కడ చూడగా డ్రగ్స్ ఆనవాళ్ళు కనిపిస్తున్న పరిస్థితి నెలకొంది. పూర్తిగా కూడా గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలో సైతం కూడా కొంచెం అదేవిధంగా సిటీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కొద్దిపాటి వరకు కూడా ఎక్కడికక్కడ డ్రగ్స్ను స్వాధీనం చేసుకుని వస్తున్నారు. డ్రగ్స్ సీజ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. అసలు విశాఖపట్నంలో డ్రగ్స్ ఆనవాళ్ళు గతంలో ఎప్పుడు కూడా లేని పరిస్థితి నెలకొంది. పార్టీలు జరిగినప్పుడు కానీ కావచ్చు, లేకపోతే ఏ సందర్భంలో అయినా సరే ఎక్కడా కూడా డ్రగ్స్ ఆనవాళ్ళు కనిపించలేదు. కానీ గత ఏడాది పూర్తిగా పీరియడ్ చూసుకుంటే గత ఏడాది కాలంలో పూర్తిగా విశాఖపట్నంలో అక్కడక్కడ డ్రగ్స్ ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఈసారి ఏకంగా 25 గ్రాములు భారీ మొత్తంలో కూడా 25 గ్రాములు కొకైన్ను స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. అయితే ఢిల్లీ నుంచి విశాఖపట్నానికి వీరు ఏ విధంగా ఈ డ్రగ్స్ను రవాణా చేశారు, అదేవిధంగా ఎంతకాలం నుంచి ఈ విధంగా డ్రగ్స్ రవాణా జరుగుతున్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. రహస్య ప్రాంతంలో ఈ 5 నిందితులను కూడా పూర్తిగా విచారిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇందులో ఉన్న విదేశీయుడు ఆఫ్రికన్గా గుర్తించారు. అయితే పూర్తిగా అతడు విశాఖపట్నంలో ఉంటున్నాడా లేకపోతే ఢిల్లీ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ డ్రగ్స్ విక్రయం అనేది జరుగుతుందన్న కోణంలో కూడా పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మహేశ్వరి.